ఈనాడు బడ్జెట్ మీద అభిప్రాయాలు కోరుతూ వీక్షణం టీవీ నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు. ఎందుకంటే రాయలసీమ గురించి మాట్లాడే వాళ్ళంటే చాలా చులకనగా ఉన్నటువంటి పరిస్థితిలో వీక్షణం వాళ్ళు గుర్తించి నాకు ఫోన్ చేసి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. బడ్జెట్లో కేటాయింపులు వేదవతికి, గురు రాఘవేంద్రకు లేవు అనేటువంటి ఒక వార్త అయితే మన ముందు కనబడతా ఉంది. అయితే నేను మూలాల్లోకి పోదలుచుకున్నా. నేను ఆడా కన్వీనర్గా నేను ఈరోజు మీ ముందున్న. ఆడా ఈజ్ ఆధునిక ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఆడాకు పోటీగా మేము పెట్టాము. ఇది ఆయన అథారిటీని పెట్టాడు. ఆ అథారిటీ ఏమైందో అందరికీ తెలుసు. మేము పోరాడే క్రమంలో ఈ ప్రాంతానికి పరిమితమై ముఖ్యంగా ఆదోని జిల్లా చేయాలనేటువంటి దీంతో, అదేవిధంగా ఆదోని మండలాన్ని కనీసం 3 మండలాలుగా మార్చాలని చెప్పేసి దాదాపు 2 దశాబ్దాలుగా ఎక్కని మెట్టు లేదు, ఇవ్వని అర్జీలు లేదు, ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు. ఇటీవల కొత్త ఎమ్మెల్యే గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. 4 మండలాలు చేయాలా, అది ఇది అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. మొన్న కృష్ణమ్మ గారు కూడా మొన్న కలెక్టర్కి అర్జీ ఇచ్చారు. మరి మళ్ళీ బడ్జెట్లో అటువంటి కేటాయింపు ఏం లేదు. బడ్జెట్లో కొత్త మండలాల గురించి ప్రస్తావన లేదు, ఆదోని జిల్లా గురించి ప్రస్తావన లేదు. ఊరికనే 32 జిల్లా అని చెప్పేసి ఊరించడమే కానీ జిల్లా ప్రతిపాదన కూడా అటకెక్కింది మా ప్రాంతానికి సంబంధించి. మరి బడ్జెట్లో కనీసం కేటాయింపులు అన్నప్పుడు నేను ఇక్కడ 3 మాటలు చెప్పదలుచుకున్నాను సార్. కూటమి ప్రభుత్వమే కాదు, 2019లో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు. ఆయన చెప్పిన ప్రధానమైన డిమాండ్ ఏమంటే గుండ్రేవుల, అదేవిధంగా తుంగభద్ర దిగువ కాల స్థిరీకరణ పైప్ లైన్ కోసమే నేను వేదవతి ఈ ప్రాజెక్టుల కోసమే తెలుగుదేశంలో చేరుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు డోను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. మరి బడ్జెట్ మీద, బడ్జెట్లో కేటాయింపుల మీద ఆయన మాట్లాడకపోవడం కూడా శోచనీయమని చెప్తున్నాను నేను. మా అభిప్రాయాలు కాదు. ఎందుకంటే అధికారం ఉన్న వాళ్ళు మేము ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళం మేము. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఉన్నాయి మనకు ఆదంలో, అక్కడక్కడ మనకు కనబడతాయి గోడ మీద. అప్పర్ బ్రద్ద రాయలసీమకు ఉరితాడు లాంటిది అని చెప్పేసి చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మీకు గుర్తుందో లేదో, ఆర్డిఎస్ నుంచి పాదయాత్ర ప్రారంభించినాడు ఆయన. మళ్ళీ బైరెడ్డి కూతురు ఇప్పుడు ఎంపీగా ఉంది నంద్యాలలో. బైరెడ్డి గారు మళ్ళీ ఉన్నారు. మళ్ళీ అప్పర్ భద్ర అది ఆపడం పక్కన పెట్టండి, సిద్ధేశ్వరం అలుగు కావాలి, తీగల బ్రిడ్జి వద్దని ఇప్పటికీ ఉన్నాయి. బైరెడ్డి గారు చూస్తే స్లోగా. మళ్ళా ఆ బైరెడ్డి గారు ఎక్కడున్నారో అర్థం కాలేదు. మళ్ళీ ఆగమేఘాల మీద ఇప్పుడు తీగల బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది, అక్కడ కట్టబోతున్నారు. మళ్ళీ దాన్ని ఆపలేని ఆ నాయకుడు, చెప్పి సాధించలేని ఈ నాయకుడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు రాయలసీమ పేరు చెప్పి సమస్యలు వచ్చినప్పుడు మసిపూసి మారేడుకాయ చేసేస్తున్నారు. కానీ రాయలసీమలో చిత్తశుద్ధి మేమైతే అంటాం, నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని ఇప్పటిదాకా ఏ నాయకుడు దీనికి చిత్తశుద్ధి పనిచేయలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే 3 దఫాలుగా రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, మళ్ళా కూటమి ప్రభుత్వం. కాబట్టి రాయలసీమకు న్యాయం చేసేవాళ్ళు లేరు, శ్రీబాగ్ ఉడంబడికను మన్నించేవాళ్ళు లేరు. అదేవిధంగా హైకోర్టు బెంచ్ వస్తే దానికి మళ్ళా ఈరోజు పిల్లి వేసని చెప్పి అడ్డం పెట్టినారు. సరే వస్తుంది అంటున్నారు, హైకోర్టు బెంచ్ కాదు, పూర్తి స్థాయి హైకోర్టు రావాలి. అది పిల్లి వేసింది చూసామా, చాలా బాధ. పిల్లి వేసింది గుంటూరు వాళ్ళు వేశారంట. గుంటూరు వాళ్ళు ఏం వేశారంట తెలుసా మీకు? మేము హైకోర్టు బెంచ్ కావాలని మేము కూడా ప్రయత్నం చేసాం, మాకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎట్లా ఇస్తారు కర్నూలుకు? అరే శ్రీబాబు ఉడుకుందిరా వెధవా, మీకు రాజధాని వస్తే మాకు హైకోర్టు రావాలా, మాకు రాజధాని వస్తే మీకు హైకోర్టు రావాలా. 53లో వచ్చిన రాజధాని 56లో పోగొట్టుకున్నాం.
శ్రీకృష్ణ కమిషన్ చెప్తే కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ బడ్జెట్ మీద మాకు ఆశలు లేవు. ప్రత్యేక రాయలసీమ అనేటువంటిది రాకపోతే మనుగడ లేదు. ఎందుకంటే మా రాయలసీమ ప్రజా సంఘాల సమైక్యవేదిక ఉన్నటువంటి బొజ్జ దశరథన్ రెడ్డి గారు కోరికలతో పాటు ఒకటే ఒక కోరిక, అయ్యా కేఆర్ఎంబి కార్యాలయం కర్నూలులో పెట్టండి అయ్యా. ఆయనేమో విశాఖపట్నం అన్నాడు ఆ పిచ్చోడు. మళ్ళీ ఈ వచ్చిన మనకు కొత్త ముఖ్యమంత్రి విజయవాడలో పెడతా అంటున్నాడు. ఏమిటి అసలు? కృష్ణానది ఎక్కడ ఎంటర్ అవుతుంది? కృష్ణానది ఎంటర్ అయితే శ్రీశైలం దగ్గర. మళ్ళీ బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కర్నూలులో పెట్టాల్సి ఉంటుంది. దాన్ని అడిగేవాళ్ళు లేరు. మరి అది పక్కన పెడితే మాకు రావాల్సినటువంటి ఈ హంద్రీ నివాకు ఇప్పుడు ఏదో కే శ్యాంబాబు ఏదో కాలువలు నింపుతానని చెప్తున్నాడు, కరెక్టే. కానీ ఎక్కడ దాకా పోవాలా, ఎంతవరకు రావాలా అనేటువంటిది లేదు. ఆర్డిఎస్ అప్పుడు జగన్ గారు సగం చేసి ఆపారు, దానికి రావడం లేదు. వేదవతి, అసలు అది వేదవతి ఊకే అదొక, నన్ను అడిగితే కరెక్ట్గా చెప్పాలంటే ఎండమావి అండి అది, ఎండమావి. ఎందుకంటే ఇది కూడా 2019లో చెప్పినాడు చంద్రబాబు. ఓడిపోయినాడు, ఆయన గెలిచినాడు, ఆయన ఏదో ఫండ్స్ ఇచ్చినాడు. లాస్ట్ టైం మేము అక్కడ చూసినాం సాధనయాత్ర పోతే ఇచ్చిన డబ్బులు కూడా ఎక్కడో పని ఇడిచిపెట్టి ఊకే కాలువలు తవ్వి బిల్లు చేసుకున్నారు గతంలో అక్కడ గుమ్మూరు జయరాం మంత్రిగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి వేదవతి కానీ ఆర్డిఎస్ కానీ అదేవిధంగా పులికనుమ సామర్థ్యం పెంచడము ఇవన్నీ కూడా రాకపోగా ఈరోజు బడ్జెట్ ఒక్కటి అడుగుతాను సార్, తుంగభద్ర స్థిరీకరణ పక్కన పెట్టండి, తుంగభద్ర బోర్డుకు డబ్బులు కేటాయించినారు ఈరోజు వాళ్ళు. ఒకసారి బడ్జెట్ చూడండి. తుంగభద్ర బోర్డు విషయంలో గతంలో వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చేసినారని చెప్పేసి బిల్లు ఆపాలన్నది వీళ్ళే. మళ్ళీ ఈరోజు దానికి దాదాపు 100 కోట్లు ఇచ్చినారు తుంగభద్ర బోర్డుకు. కాబట్టి ఈ రాయలసీమ పట్ల చిత్తశుద్ధి లేకపోవడానికి బడ్జెటే కాదు సార్, గుంతకల్లు రైల్వే జోన్ కావాలని రాయలసీమ ఎంత అరిచింది. అది వాస్తవంగా భౌగోళికంగా మంచి సెంటర్ ప్లేస్, దాన్ని కాదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ 3 సార్లు అయింది. రాజశేఖర్ ఉన్నప్పుడు వేశారు, తర్వాత చంద్రబాబు అన్నాడు, తర్వాత జగన్ 2 సార్లు వేశాడు. కడప స్టీల్ ప్లాంట్ లేదు, కానీ ఇప్పుడు అక్కడ మళ్ళా సర్కార్ ఏరియాలోనే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు. కాబట్టి రాయలసీమ అనే మీద తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, నేనంటాను బీజేపీ కూడా ఎవ్వరు మేము పట్టించుకున్నది. బీజేపీ స్లోగన్ చిన్న రాష్ట్రాలు కావాలా మాకని చెప్పేసి. గతంలో ఒక నాయకుడు పేరు చెప్పదలుచుకోలేదు నేను, ఆయన చెప్పాడు మేము పోదాము, బీజేపీ వాజ్పేయి మాకు ఇస్తాడు, ఢిల్లీకి పోతే ఆయన స్మాల్ స్టేట్స్ రెడీ ఉన్నాడు, వచ్చేస్తుంది అన్నాడు. మళ్ళీ ఎక్కడ పోతుంది? ఆయన ఇప్పుడు బీజేపీ పంచనే చేసినాడు, లేదు. కాబట్టి ఈ బీజేపీ అంటే అందరూ వచ్చేసారు, కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరికి చిత్తశుద్ధి లేదు రాయలసీమ పట్ల. కాబట్టి రాయలసీమకు అన్ని రాజకీయ పార్టీలు సౌత్ ప్రేమ చూస్తున్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా దీన్ని చేయలేదు. అంతో ఇంతో రాజశేఖర టైంలో చేసింది వాస్తవము, ఆయన చేసింది కొంతే. ఆ కొంతను కొనసాగించడం కావడం లేదు. ఇంకా వెనక్కిపోతే ఎన్టీఆర్ గారు కనుక తెలుగుగా అందరి ఆ రోజు చేయకపోతే మనం ఏమీ లేము. కాబట్టి రాయలసీమ బడ్జెట్ గురించి మీరు అడుగుతున్నారు, కానీ రాయలసీమ వేదన ఏమంటే ఈరోజు ఆదంలో మెడికల్ కాలేజ్ అన్నారు, మెడికల్ కాలేజ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే అంతకుముందు ఇచ్చినది సరైన జీవో కాదు. ఈ మెడికల్ కాలేజ్ ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, కాలేజీ వచ్చినప్పుడు ఆదంలో వద్దు, కాలేజీ మంత్రాలనే పెట్టమని చెప్పేసి ఇచ్చిన కాలేజ్ ప్రెస్లో వచ్చింది. ఎందుకన్నా తెలుసా? ఇక్కడ అనవసరం భూమి కొనడానికి కమిషన్లు తిన్నారు కక్కుర్తిపడి. అక్కడ మంత్రాలయం మొత్తం భూమి చాలా ఉంది, ఇచ్చింటే బ్రహ్మాండంగా ఉండేది నేను చెప్తే ఒకతను పెట్టాడు ఆదోని అయితేనేమి, ఆ మంత్రాలయం అయితేనేమి. ఎంత దూరం ఉంది? భూమి ఫ్రీగా దొరికేది కదా. ఉదాహరణకి ఇప్పుడు అమరావతి చంద్రబాబును కొన్నిట్లో మెచ్చుకోవాల్సిందే, ఆయన ఎటువంటి పైసా ఖర్చు లేకుండా భూమి తీసుకున్నాడు కాబట్టి అక్కడ రాజధాని పెట్టినారు. అంటే రాజధానికి అనువైన ప్రాంతం అయితే కాదు, అది వేరే మాట. కానీ అక్కడ ఏ ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి రాయలసీమకు అన్యాయము అడుగడుగున్న అన్ని పార్టీలు చేస్తున్నాయి సార్. కాబట్టి ఈ బడ్జెట్ మీద ఆశలు అయితే మాకు లేవు. ఈ రాయలసీమ ప్రత్యేక రాయలసీమ ఒక్కటే శరణం అని చెప్పేటువంటిది మాత్రం వాస్తవం. ఇది రాయలసీమ ప్రజలు గుర్తించాలా. ఇట్లే ఉండి ఆ లీడర్ని కల ఈ లీడర్ని కల పోతూ ఉంటే ఇంతే అని చెప్పేసి నా అభిప్రాయం సార్. బడ్జెట్లో ఏమీ లేదు, ఏమీ రాదు, గుండుస్తున్నానే మాకు. ఇప్పుడు కాదు ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరిగే అన్యాయం కొనసాగింపే ఇది. గత ప్రభుత్వంలో ఆయన ఏం చేశాడు? మెడికల్ ఎవడొద్దన్న పూర్తి చేయడానికి, ఎవడొద్దన్న జగనన్న కాలనీ పెట్టేందుకు, ఎవరొద్దన్న చేయడానికి సచివాలయాలు ఏమైనాయి, ఆర్బీకేలు ఏమైనాయి, అవైతే ఇంకా ఘోరం సార్. అది చెప్తే ఆర్బీకే అన్ని సగం నిలబడినాయి. ఈ ప్రభుత్వం ఏం మాట్లాడదు, ఎవడబ్బో సొమ్ము. ఇప్పుడు ఆదంలో
దాదాపు 3 చోట్ల రాజీవ్ గృహ రాజశేఖర టైంలో మూతపడితే అన్ని పడిపోతే మళ్ళా వస్తాడు చంద్రబాబు టిడ్కో కడతాడు. చంద్రబాబు టిడ్కో కడితే వీడు జగనన్న కడతాడు. ఇప్పుడు మళ్ళీ రేపు కొత్త ఇల్లు ఇస్తారంట. ఎవడి ప్రజాదరణ గుర్తొస్తుంది? మొన్న రీసెంట్గా అజయ్ బాబు కూడా దాన్ని గుర్తు చేశారు. షుడ్ కంగ్రాచులేట్ సిపి అజయ్ బాబు గారు. నిజంగా అటువంటి స్థలాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు సార్. రాయలసీమకు ఎవ్వరూ ఏమి చేయలేదు, అందులో కొనసాగింపే ఇది. కాబట్టి మాకైతే ప్రత్యేకంగా ఆశ్చర్యకరంగా లేదు. ఎవరు అనేది మాకు తెలిసిపోయింది. ఎందుకంటే పయ్యవల కేసు కూడా మా పక్కతనే ఆర్థిక శాఖ మంత్రి ఈయనే, ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి బుగ్గన, ఇప్పుడు కేశవ్, అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు. రాయలసీమ ఆర్థిక మంత్రి, రాయలసీమ ముఖ్యమంత్రి, ఇంతే సార్. నా పేరు ఆదినారాయణ. నేను మీ దగ్గర ఆడా కన్వీనర్గానే నేను పాల్గొంటున్నాను. నేను గతంలో రాయలసీమ నీటి సంఘాల సంస్థ మీద అట్లా సంస్థతో కూడా చేశాను. ప్రస్తుతం అయితే నేను ఆడా కన్వీనర్గానే తీసుకుంటున్నాను. ఈ రోజు కూడా నేను లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఆయన ఏం చెప్పలేదు, చూస్తామన్నాడు. అంటే నేను గట్టిగా అడిగాను, అంటే అంత తోసుకోవడమే. అడిగితే జిల్లా కోసము ఆయనకు చెప్పింది నేను, యువగళంలో మీరు చెప్పిన మాటలే మీకు ఇస్తాం, అంతే చేసింది ఆయనకు. నేను యువగళంలో మీరు వచ్చినారు కదా, అప్పుడు ఇచ్చినట్టు మేము కోరింది కూడా ఆయనకి. పశ్చిమ ప్రజల ఆకాంక్ష పత్రము పునఃపరిశీలన చేసి అమలు చేయమని కోరినాం అతను, అంతే. ఆయన కొత్తగా ఏం కోరలే. నీ యువగళంలో వచ్చినప్పుడు ఇక్కడ మేమంతా ఇచ్చాము, అప్పుడు నేను ఆయన కూడా ఇచ్చాను. అప్పుడు నేను దాన్నే చేయమని చెప్పిన, కాబట్టి తీసుకోవచ్చు.